అలాంటి ఎదవతోని ఇక్కడ వచ్చే మాటల కంటే ఇన్ని వెళ్ళిపోవడం వేరే దగ్గరికి. ఈ రోజు అయితే లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇద్దాం అనేసి అయితే బయలుదేరాము. हम सोचे यार इतना अच्छा आदमी हम इसलिए आए थे, आप ऐसे धोखा करने से क्या फायदा यार? పదరాము పద और क्या? వదిలే. అలాంటి ఎదవతోని ఇక్కడ వచ్చే మాటల కంటే ఇన్ని వెళ్ళిపోవడం వేరే దగ్గరికి. ఇలాంటి ఎదవ అక్కడ తీయాలి వీరికి ఎదవకి. ఇంతకు ఏమైందో తెలుసా, వాడిని ఎందుకు అంత గట్టిగా తిట్టాను. సారీ, ఇక్కడ మర్యాద ఇవ్వకుండా మాట్లాడాను. అలాంటి వాళ్ళకి మర్యాద కూడా అవసరం లేదు. నేనైతే ఒకే అతని దగ్గర అయితే ఫ్రూట్స్ తీసుకుంటానండి. అంటే ఆ షాప్ అయితే ఓపెన్ లేదు, అందుకే ఇంకా ఒక ఫ్రూట్ షాప్ కి అయితే వెళ్ళాము. కోసం అతని దగ్గర 1000 రూపాయల బిల్ అయితే చేశాను. నేను ఒకటి వేస్తే ఇంటికైతే ఒకటి వచ్చిందండి. ఇలా జరుగుతుంది అనేసి నాకు తెలియదు కదా, తెలిస్తే కనుక అక్కడ కంపల్సరీ వీడియో తీసేదాన్ని. నేను చూపిస్తున్న ఇతనితో అయితే కాదండి, ఇతనైతే బాగానే ఇచ్చారు. ఫస్ట్ నేను ఒకరి దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా, వాడైతే మొత్తం కూడా మార్చేసి ఇచ్చేసాడు. నేను 5 దానిమ్మ పళ్ళు వేస్తే వాడు 4 దానిమ్మ పళ్ళు వేసాడు, అది కూడా 800 గ్రాములు. నెక్స్ట్ డే కట్ చేస్తే మొత్తం కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన కోపానికి వెంటనే వాడి దగ్గరికి వెళ్ళేసి గట్టిగా ఇద్దామని, ఇంకా బయటకు వెళ్లే టైం లేక మేమైతే వెళ్ళాలి. అంతా ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్ లో ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా మోసాలు అయితే ఉంటాయండి, ప్రతి ఒక్కటి చూసి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేయాలి. సర్లేండి, అక్కడ నుంచి అయితే షాపింగ్ అయితే ఇప్పుడు ఎందుకు షాపింగ్ అనేది మీరు అనుకునేది అయితే కాదండి. నిజంగా నేను కనిపించే అంత సైలెంట్ అయితే కాదండి. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఒకసారి మోసం చేస్తే మళ్ళీ ఇంకోసారి వెళ్తాం వాడి షాప్. సో ఇంకా పంజాబ్ లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా వాడికి తిట్టేశాను కాబట్టి కడుపు నిండిపోయింది. వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, స్క్రీన్ మీద ట్యాగ్ చేసి నచ్చితే మీరు కూడా తీసుకోండి. మీ